లక్ష్మణ్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా సిరీస్ వరకు ఆడతానని అనే ఒక ఇంతకుముందు ప్రకటన ద్వారా తెలియజేసినప్పటికీ త్వరలో జరగబోయే న్యూజిలాండ్ సిరీస్కు ఎంపికైనప్పటికీ తనపై ఒక విధమైన వివక్ష బీసీసీఐ నుంచి మరియు ధోని నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం వలన తాను బాగా కలత చెంది నిరాశ చెంది ఈ యొక్క రిటైర్మెంట్ ప్రకటన తీసుకున్నట్టు మనందరికీ అవగతం అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వివిఎస్కు లక్ష్మణ్కు మద్దతుగా ఏపీ క్రికెటర్లందరూ ఆయన క్రికెటర్ అభిమానులు కూడా ఆయనకు మద్దతుగా నిలిచి ఇటువంటి ధర్నాలు చేపట్టాలని నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏపీ క్రికెటర్లకు బీసీసీఐ తన యొక్క నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తుంది. ఏపీ క్రికెటర్లను ఎవరి గురించి రేపు జరగబోయే ఉప్పల్లో జరగబోయే మ్యాచ్కు వివిఎస్ లక్ష్మణ్ కోసం ఆయన అభిమానులు ఆటంకం కలిగించాలని, తద్వారా లక్ష్మణ్ యొక్క ఖ్యాతిని మరొకసారి వివిఎస్ లక్ష్మణ్ ఈ యొక్క లాస్ట్ టెస్ట్ మ్యాచ్ కూడా ఆడితే బాగుండేది. కానీ బీసీసీఐ నుంచి కావచ్చు, మరి సెలక్షన్ కమిటీ నుంచి కావచ్చు, వివిధ రూపాల్లో ఆయనకు ఎదురైన అవాంతరాలను దృష్టిలో ఉంచుకుని ఆయన అకస్మాత్తుగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆయన యువకులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ త్వరలో ఆయన ఇంగ్లాండ్ మరి ఆస్ట్రేలియా సిరీస్ కొనసాగుతానని చెప్పినప్పటికీ ఇటువంటి బీసీసీఐ యొక్క నిర్లక్ష్య వైఖరిని ఇప్పటికైనా హెచ్సీఏ మేల్కొని హైదరాబాద్ క్రికెటర్లకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన తెలియజేస్తుంది. ఇలాంటి యొక్క అన్యాయాన్ని మరి ఏ క్రీడాకారునికి ఎదురుకాకుండా చూడాలని మరి రేపు జరగబోయే ఉప్పల్ స్టేడియంలో అంతరాయం చేకూర్చి మరి ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలని అభిమానులందరికీ ఈ మా యొక్క మంతని క్రికెట్ అసోసియేషన్ సందర్భంగా పిలుపునిస్తున్నాం. భారత్ మాతాకి